ఈ ఉదయం వాగ్దానం మీకోసం బాగున్నారా? పొద్దున్న లేచారా? ఎంతమంది దిగులతో బాధలు ఉన్నారు, చింతలు ఉన్నారు, నెమ్మది లేకుండా ఉన్నారు, సమస్యలు కూడా ఉన్నారు. ఈరోజు ఎలా అని ఆలోచనతున్నారు. ఒకవేళ ఏదైనా విషయాలు బట్టి మైండ్ అంతా ప్రెషర్తో ఉన్నారా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను విడవడు. ఆయన నీ సహాయాన్ని కలిగి చేసే దేవుడు, నీకు నెమ్మదినిచ్చే దేవుడు. చూడండి బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 43వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటున్నాడు? భయపడొద్దు, నీకు నేను తోడై ఉన్నాను, నేను సమకూరుస్తాను. నిన్ను ఎవరండి భయపడొద్దని చెప్పేది? ఎవరు నిన్ను సమకూర్చేది? ఎవరు నీకు తోడై ఉండేది? అటువంటి ఎవ్వరు లేరు, యేసే తప్ప. ఆయన నీకు తోడై ఉంటాడట, ఆయన నిన్ను సమకూరుస్తాడట. ఆయన నిన్ను అంటున్నాడు భయపడొద్దు అంటున్నాడు. అటు ధైర్యం ఉండి ప్రభుని స్తుతించండి. దేనిని బట్టి కాదు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. తండ్రి ప్రతి బిడ్డను రక్షించి, రోగం ఉంటే స్వస్థపరిచి, బాధలుంటే విడిపించి, అప్పులు, కోర్టు సమస్యలు, ఆర్థిక బంధకాలు, జాబ్లు లేకుండా ఉన్నవారు ఎవరెందులో ఉన్న విడుదలిచ్చి, మా దేశ పరిస్థితులన్నీ చక్కపరిచి, ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డల్ని క్షేమంగా ఆశీర్వాదకరంగా నడిపించి అందరికీ మీరు తోడై ఉండి కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. పాస్టర్ ప్రవీణ్ అఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్.